సురేష్ గురు సోషల్ మీడియాలో రీల్స్ చూసే వాళ్లకు ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన స్టైల్లో ఫన్నీ రీల్స్ చేస్తూ ఒక రేంజ్లో ఫాలోయింగ్ని సంపాదించాడు. అయితే అతనికి ఆ సక్సెస్ ఏమంత సింపుల్గా రాలేదు. రైతు బిడ్డగా పుట్టి కష్టాల సాగులో పెరిగి రైల్వే ఉద్యోగం సాధించిన తృప్తి చెందక తన కళ్ళ కోసం మరో పోరాటం మొదలుపెట్టిన ఒక సామాన్యుడతను. ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయినప్పుడు కుంగిపోలేదు. నల్లగా ఉన్నావని ఎగతాళి చేసినప్పుడు ఆగిపోలేదు. అందుకే ఈరోజు సురేష్ గురు ఫేస్బుక్, యూట్యూబ్లలో 40 లక్షల మందికి పైగా ఫాలోవర్లతో కోట్లాది వ్యూస్తో దూసుకుపోతున్నాడు. అయితే అసలు సురేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొబైల్ ఫోన్తో మొదలైన ప్రయాణం మిలియన్ల మంది అభిమానాన్ని ఎలా గెలుచుకుంది? సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు అనే నెల్లూరు కుర్రాడు సురేష్ గురు రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీలో సురేష్ గురు వీడియోస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సురేష్ గురు గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా తన మూలాల గురించి తెలుసుకోవాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొందకూరు ప్రాంతంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో సురేష్ జన్మించాడు. రైతు కుటుంబం అంటేనే కష్టాలకు మారుపేరు. ఆ రోజుల్లో వారి కుటుంబం పూర్తిగా వర్షాధార పంటల మీద ఆధారపడి ఉండేది. వర్షం కురిస్తేనే వారి ఇంట్లో సంతోషం, లేదంటే ఆ ఏడాదంతా కష్టాలే. ఇలాంటి వాతావరణంలో పెరిగిన సురేష్కు చిన్నతనం నుంచే బాధ్యతలు అంటే ఏమిటో అర్థమైంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన తండ్రి పడుతున్న కష్టాలు చూసి సురేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబం పడుతున్న ఈ బాధలు మళ్లీ తన తర్వాత తరానికి రాకూడదని బలంగా నిశ్చయించుకున్నాడు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గమని గ్రహించి ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాడు. చదువు పూర్తయ్యాక ఏ ఇతర మధ్యతరగతి యువకుడిలాగే సురేష్ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఈ మార్గం అంత సులభంగా ఏమీ సాగలేదు. లక్షలాది మంది పోటీ పడే పరీక్షల్లో సురేష్ ఎన్నోసార్లు ఒక్క మార్కుతోనో లేదా అరమార్కుతోనో విఫలమయ్యేవాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా అతను వెనకడుగు వేయలేదు. ప్రతి ఓటమిని ఒక పాఠంగా భావించి మళ్లీ ప్రయత్నించేవాడు. చివరికి తన పట్టుదలతో భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. ఈ విషయం తెలియగానే అప్పటి వరకు తనని, తన కుటుంబాన్ని పట్టించుకోని బంధువులంతా ఒక్కసారిగా దగ్గరయ్యారు. సర్కారీ కొలువు అంటే సమాజంలో ఉండే గౌరవమే వేరు కదా. కొడుకు స్థిరపడ్డాడని తన తల్లిదండ్రులు కూడా ఎంతోతో మురిసిపోయారు. సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే అక్కడితో జీవితం సెటిల్ అయిపోయిందని అనుకుంటారు. కానీ సురేష్ మాత్రం తన లక్ష్యాలను అంతటితో ఆపేయలేదు. రైల్వేలో ఉద్యోగం చేస్తూనే తన కుటుంబ అవసరాల కోసం అదనంగా ఏదైనా చెయ్యాలని ఆలోచించాడు. సరిగ్గా అదే సమయంలో సోషల్ మీడియా ఊపందుకుంటుంది. చాలామంది వీడియోలు చేస్తూ పాపులర్ అవ్వడం సురేష్ గమనించాడు. అయితే తన దగ్గర ఏముందని మొదలుపెట్టాలి? తన దగ్గర ఖరీదైన కెమెరాలు లేవు. షూటింగ్ కోసం ఒక టీం లేదు. కనీసం సరైన లైటింగ్ కూడా లేదు. తన దగ్గర ఉన్నదల్లా ఒక సాధారణ మొబైల్ ఫోన్ మాత్రమే. కానీ లేని వాటి గురించి ఆలోచించే కంటే ఉన్నదానితో ఏమి చేయగలమని ఆలోచించి సురేష్ తన మొబైల్ ఫోన్తోనే వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. మొదట్లో సురేష్ వీడియోలు పెట్టినప్పుడు తన చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది హేళన చేశారు. చూడ్డానికి నల్లగా ఉన్నావు, నిన్ను వీడియోల్లో ఎవరు చూస్తారు అని ముఖం మీదే విమర్శించిన వాళ్ళున్నారు. కానీ సురేష్ వాటన్నింటినీ చిరునవ్వుతో దాటుకుంటూ వెళ్లాడు. ఆ అవమానాలే తనకి ఇంధనంగా మారాయి. తన డ్యూటీ సమయం ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి అలసటను పక్కన పెట్టి వీడియోలు ఎడిట్ చేసేవాడు. మొదట్లో కొన్ని వీడియోలకు కేవలం 100లలో మాత్రమే వ్యూస్ వచ్చేవి. అయినా సరే నిరాశ చెందకుండా రోజుకో కొత్త ప్రయత్నం చేసేవాడు. ట్రెండీ వీడియోల కంటే కూడా సామాన్య ప్రజల జీవితాల్లో జరిగే సంఘటనలను కామెడీ రూపంలో చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఎప్పుడైనా మీరేదైనా పని మొదలుపెట్టినప్పుడు పక్కన వాళ్ళు హేళన చేస్తే ఎలా ఫీల్ అవుతారు? ఆ పనిని అక్కడితో వదిలేస్తారా, లేక సురేష్ లాగా సాధించి చూపిస్తారా? అసలు మన రూపురేఖలకి, మనలో ఉండే ప్రతిభకి ఏమైనా సంబంధం ఉంటుందని మీరు నమ్ముతున్నారా? మన జీవితంలో మనం ఎదుర్కొనే చిన్న చిన్న తగాదాలు, సరదా సంభాషణలను తెరమీద చూసినప్పుడు మనకి ఎంతో కనెక్ట్ అవుతాం కదా. సురేష్ సరిగ్గా అదే చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు, గ్రామాల్లో ఉండే ముచ్చట్లు ఇవన్నీ తన వీడియోల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించేవాడు. దీంతో ప్రజలు అతన్ని తమ ఇంట్లో మనిషిలా భావించడం మొదలుపెట్టారు. సురేష్ కష్టానికి మెల్లమెల్లగా ఫలితం రావడం మొదలైంది. 100ల్లో ఉన్న వ్యూస్ వేలల్లోకి, ఆ తర్వాత లక్షల్లోకి చేరాయి. ప్రస్తుతం సురేష్కు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ కలిపి దాదాపు 40 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని వీడియోలకైతే అతి తక్కువ సమయంలోనే 10 మిలియన్ల
మిలియన్లకు పైగా వ్యూస్ వస్తుంటాయి. ఇది చూసి చాలామంది ఇది కేవలం అదృష్టం అని అనుకుంటారు. కానీ రాత్రిపూట ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే రైల్వే డ్యూటీకి వెళ్లడం అంటే అది ఎంతటి క్రమశిక్షణతో కూడుకున్న పనో మనకి తెలుసు. సక్సెస్ వెనుక ఉన్న రహస్యం కేవలం పట్టుదల మరియు నిరంతర కృషి మాత్రమే అని సురేష్ నమ్ముతాడు. సురేష్ తన ప్రయాణంలో మొదటిసారి యూట్యూబ్ ద్వారా 20,000 రూపాయల ఆదాయాన్ని అందుకున్నాడు. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తాడు. ఎందుకంటే ఆ డబ్బు కేవలం ఆదాయం మాత్రమే కాదు, ఎంతో మంది అవమానించిన తన ముఖానికి దక్కిన ఒక గొప్ప గుర్తింపు. ఈ రోజున సురేష్ సంపాదన లక్షల్లో ఉంది. యూట్యూబ్ ద్వారానే కాకుండా వివిధ బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు. అంతేకాదు, మొబైల్ ఫోన్ కెమెరాతో మొదలైన అతని ప్రయాణం ఈరోజు సినిమా కెమెరాల వరకు చేరింది. పలు సినిమాల్లో నటించే అవకాశాలను కూడా సురేష్ దక్కించుకున్నాడు. ఇది కేవలం ఒక్క రోజులో వచ్చిన అద్భుతం కాదు, సంవత్సరాల తరబడి చేసిన పోరాటానికి ఫలితం. సురేష్ తన సక్సెస్ సీక్రెట్ గురించి ఒక మాట చెప్తాడు. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. రైల్వేలో ఫుల్ టైం జాబ్ చేయటం వల్ల తనకి ఎక్కువ సమయం ఉండదు. అందుకే ఏదో 10 వీడియోలు చేసే కంటే ఉన్న సమయంలోనే మంచి కంటెంట్ ఉన్న ఒక్క వీడియో చేయాలని అతను అనుకుంటాడు. అదే అతని వీడియోలు ఇంతగా వైరల్ అవ్వడానికి కారణం. సాదాసీదా రైల్వే ఉద్యోగిగా ఉండిపోకుండా తనలోని ప్రతిభను నమ్ముకుని ఈ స్థాయికి ఎదిగిన సురేష్ జీవితం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. చివరగా మనం సురేష్ గురు జీవితం నుండి నేర్చుకోవాల్సిందేమిటంటే, విజయానికి కావాల్సింది పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదా ఖరీదైన వస్తువులు కాదు, ఒక మంచి ఆలోచన, దానికి తోడు కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు. అవమానించిన వాళ్ల ముందే తలెత్తుకుని సెలబ్రిటీగా నిలబడడం అనేది ఒక గొప్ప విజయం. సురేష్ కేవలం నవ్వించడమే కాదు, నలుపు రంగులో కూడా మెరుపు ఉంటుందని నిరూపించాడు. మరి సురేష్ గురు కామెడీ వీడియోలు చూసి మీరు కూడా ఎప్పుడైనా నవ్వుకున్నారా? తన ప్రయాణం గురించి మీ అభిప్రాయమేమిటో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సురేష్ గురు సోషల్ మీడియాలో రీల్స్ చూసే వాళ్లకు ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన స్టైల్లో ఫన్నీ రీల్స్ చేస్తూ ఒక రేంజ్లో ఫాలోయింగ్ని సంపాదించాడు. అయితే అతనికి ఆ సక్సెస్ ఏమంత సింపుల్గా రాలేదు. రైతు బిడ్డగా పుట్టి కష్టాల సాగులో పెరిగి రైల్వే ఉద్యోగం సాధించిన తృప్తి చెందక తన కళ్ళ కోసం మరో పోరాటం మొదలుపెట్టిన ఒక సామాన్యుడతను. ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయినప్పుడు కుంగిపోలేదు, నల్లగా ఉన్నావని ఎగతాళి చేసినప్పుడు ఆగిపోలేదు. అందుకే ఈరోజు సురేష్ గురు ఫేస్బుక్, యూట్యూబ్లలో 40 లక్షల మందికి పైగా ఫాలోవర్లతో కోట్లాది వ్యూస్తో దూసుకుపోతున్నాడు. అయితే అసలు సురేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొబైల్ ఫోన్తో మొదలైన ప్రయాణం మిలియన్ల మంది అభిమానాన్ని ఎలా గెలుచుకుంది? సోషల్ మీడియా ద్వారా ఇప్పటివరకు ఎంత సంపాదించాడు?